కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు విడుదల చేయలేదు. అదే పాత ప్రభుత్వం చూసుకున్నట్టే దాదాపు 4-5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయక విద్యార్థులు సతమతం అవుతున్నారు. పేద విద్యార్థులు, మధ్యతర విద్యార్థులు చదువుకుందామన్నా, పై చదువులకు పోదామన్నా కూడా స్కాలర్షిప్ రాక, ఫీజు రీయింబర్స్ రాక విద్యార్థులకు గురవుతున్న పరిస్థితి. అదేవిధంగా బీటెక్ డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ రాక ఇప్పుడు జాబ్స్ కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడు జాబ్స్ పరంగా కూడా ఇప్పుడు స్కాలర్షిప్ రాక ఇప్పుడు విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. కొత్త పథకాలు అని చెప్పి విద్యార్థులకి ప్రభుత్వం నుంచి ఇప్పుడు పెన్షన్ టైప్ లో ఇస్తామని చెప్పిర్రు. అది కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పిర్రు, అది కూడా ఇవ్వలేదు. ఇప్పటికైనా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం. సరే, పాత ప్రభుత్వం కనుక చూసుకున్నట్లే విద్యార్థులకు ఎటువంటి న్యాయమైనా జరగలేదు. అటు క్వశ్చన్ పేపర్ లీకేజీలు జరిగినాయి, ఆ స్కాలర్షిప్ రాక విద్యార్థులకు కూడా ఇబ్బంది అయింది. అటు జాబ్స్ కూడా లేకుండా, ఏ విధంగా ఏది లేకుండా ఇబ్బంది గురవుతున్న పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్టే బీటెక్ డిగ్రీ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మొత్తం మేనేజ్మెంట్ అయిపోయింది. మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు ఫీజు కానీ దాదాపు 12 లక్షలు 13 లక్షల ప్యాకేజీలతోటి ఈ విధంగా నడుస్తుంది చదువు. ఇప్పుడు డబ్బు పెట్టేదాకా చదువు అనేది ఇప్పుడు ఎవరికి రానటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉంది. అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ తరఫున కూడా ఎంసెట్ రాసి కోచింగ్ తీసుకొని సీట్ తెచ్చుకుని చదువుకున్నా కూడా స్కాలర్షిప్ రాక ఇప్పుడు ఇబ్బంది అవుతున్న పరిస్థితి. ఇప్పుడు డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజీలో కూడా కొన్ని స్కాలర్షిప్ రాక కొన్ని కాలేజీలు కూడా మూసివేయడం జరిగింది. అది ఇప్పుడు స్కాలర్షిప్ విడుదల చేయక ఇప్పుడు డిగ్రీ కాలేజీలో కూడా ఇప్పుడు మన టీచర్లకు కూడా జీతాలు ఇవ్వక కాలేజీ కూడా మూతపడిన ఈ రోజులు ఉన్నాయి. ఇప్పుడు టీచర్లు కూడా లేకుండా ఇప్పుడు కాలేజీలు నడిపిస్తున్నారు. ఏదైనా ఒక విధంగా ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందంటేనే 6 గ్యారెంటీలు ఒకటి పక్కన పెడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయండి, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని. అయినా కూడా ఈ రోజు ప్రభుత్వం ఇలా వ్యవహరించాలంటే ఏ విధంగా చూసుకోవచ్చు? విద్యార్థులకు ఏంటంటే ఈ గ్యారెంటీలు అని చెప్పేసి ఆ విధంగా చెప్పి మొత్తం పక్కదో పెట్టి విద్యార్థులు మోసం చేస్తున్న పరిస్థితి. ఈ మొత్తం ఈ గ్యారెంటీలు కూడా ఇచ్చిన హామీలు కూడా అన్ని వేస్టే. ఇప్పుడు ఏది ఇంతవరకు ఏది జరగలేదు. ఇప్పుడు ఏ రాజకీయం వచ్చినా, ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా కూడా విద్యార్థికి ఎటువంటి న్యాయం అనేది జరగదు. ఇప్పుడు విద్యార్థులు లేని పొలిటికల్ పార్టీ అనేది లేదు, ఏది లేదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా వచ్చినా కూడా ఇప్పుడు ధర్నాలు చేయబడతాము, విద్యార్థులు ఎన్నో విధంగా చేసినా కూడా ఎటువంటి ఉపయోగం అనేది కూడా లేదు. విద్యార్థుల పట్ల అసలు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు కొత్త ప్రభుత్వం మీద. పాత ప్రభుత్వం కూడా అదే విధంగా 4 సంవత్సరాలు అదే విధంగా చేసింది, అదే కంటిన్యూ. ఈ ప్రభుత్వం కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి మీ విన్నపం ఏంటి? విద్యార్థుల సంఘ నాయకులు మేము ఎంత ఉద్యమాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేపట్టినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పటికైనా ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, లేకపోతే విద్యార్థుల విగ్రహానికి తెలంగాణ ప్రభుత్వం బలియాక తప్ప. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు విడుదల చేయలేదు. అదే పాత ప్రభుత్వం చూసుకున్నట్టే దాదాపు 4-5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయక విద్యార్థులు సతమతం అవుతున్నారు. పేద విద్యార్థులు, మధ్యతర విద్యార్థులు చదువుకుందామన్నా, పై చదువులకు పోదామన్నా కూడా స్కాలర్షిప్ రాక, ఫీజు రీయింబర్స్ రాక విద్యార్థులకు గురవుతున్న పరిస్థితి. అదేవిధంగా బీటెక్ డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ రాక ఇప్పుడు జాబ్స్ కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడు జాబ్స్ పరంగా కూడా ఇప్పుడు స్కాలర్షిప్ రాక ఇప్పుడు విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. కొత్త పథకాలు అని చెప్పి విద్యార్థులకి ప్రభుత్వం నుంచి ఇప్పుడు పెన్షన్ టైప్ లో ఇస్తామని చెప్పిర్రు, అది కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పిర్రు, అది కూడా ఇవ్వలేదు. ఇప్పటికైనా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం. సరే, పాత ప్రభుత్వం కనుక చూసుకున్నట్లే విద్యార్థులకు ఎటువంటి న్యాయమైనా జరగలేదు. అటు క్వశ్చన్ పేపర్ లీకేజీలు జరిగినాయి, ఆ స్కాలర్షిప్ రాక విద్యార్థులకు కూడా ఇబ్బంది అయింది. అటు జాబ్స్ కూడా లేకుండా, ఏ విధంగా ఏది లేకుండా ఇబ్బంది గురవుతున్న పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్టే బీటెక్ డిగ్రీ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మొత్తం మేనేజ్మెంట్ అయిపోయింది. మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు ఫీజు కానీ దాదాపు 12 లక్షలు 13 లక్షల ప్యాకేజీలతోటి ఈ విధంగా నడుస్తుంది చదువు. ఇప్పుడు డబ్బు పెట్టేదాకా చదువు అనేది ఇప్పుడు ఎవరికి రానటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉంది. అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ తరఫున కూడా ఎంసెట్ రాసి కోచింగ్ తీసుకొని సీట్ తెచ్చుకుని చదువుకున్నా కూడా స్కాలర్షిప్ రాక ఇప్పుడు ఇబ్బంది అవుతున్న పరిస్థితి. ఇప్పుడు డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజీలో కూడా కొన్ని స్కాలర్షిప్ రాక కొన్ని కాలేజీలు కూడా మూసివేయడం జరిగింది. అది ఇప్పుడు స్కాలర్షిప్ విడుదల చేయక ఇప్పుడు డిగ్రీ కాలేజీలో కూడా
ఇప్పుడు మన టీచర్లకు కూడా జీతాలు ఇవ్వక కాలేజీ కూడా మూతపడిన ఈ రోజులు ఉన్నాయి. ఇప్పుడు టీచర్లు కూడా లేకుండా ఇప్పుడు కాలేజీలు నడిపిస్తున్నారు. ఏదైనా ఒక విధంగా ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందంటేనే 6 గ్యారెంటీలు ఒకటి పక్క పెడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయండి, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని. అయినా కూడా ఈ రోజు ప్రభుత్వం ఇలా వ్యవహరించాలంటే ఏ విధంగా చూసుకోవచ్చు? విద్యార్థులకు ఏంటంటే ఈ గ్యారెంటీలు అని చెప్పేసి ఆ విధంగా చెప్పి మొత్తం పక్కదో పెట్టి విద్యార్థులు మోసం చేస్తున్న పరిస్థితి. ఈ మొత్తం ఈ గ్యారెంటీలు కూడా ఇచ్చిన హామీలు కూడా అన్ని వేస్టే. ఇప్పుడు ఏది ఇంతవరకు ఏది జరగలేదు. ఇప్పుడు ఏ రాజకీయం వచ్చినా ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా కూడా విద్యార్థికి ఎటువంటి న్యాయం అనేది జరగదు. ఇప్పుడు విద్యార్థులు లేని పొలిటికల్ పార్టీ అనేది లేదు, ఏది లేదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా వచ్చినా కూడా ఇప్పుడు ధర్నాలు చేయబడతాము, విద్యార్థులు ఎన్నో విధంగా చేసినా కూడా ఎటువంటి ఉపయోగం అనేది కూడా లేదు. విద్యార్థుల పట్ల అసలు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు కొత్త ప్రభుత్వం మీద. పాత ప్రభుత్వం కూడా అదే విధంగా 4 సంవత్సరాలు అదే విధంగా చేసింది, అదే కంటిన్యూ. ఈ ప్రభుత్వం కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తుంది. ఏమైనా మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి మీ విన్నపం ఏంది? విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థుల సంఘ నాయకులు మేము ఎంత ఉద్యమాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేపట్టినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, లేకపోతే విద్యార్థుల విగ్రహానికి తెలంగాణ ప్రభుత్వం బలియాక తప్ప